అంటే కేసు అవుతుందా? ఇచ్చింది అదాని. ఎవరి ద్వారా ఇచ్చారు? సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా లింక్లు ఇవి. మరి ఇందులో ముగ్గురు ప్లేయర్లు ఉన్నారు. అదాని, భారత ప్రభుత్వ కంపెనీలు, రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ బోర్డులు. ఇందులో మీరు జగన్ ఒక్కరిని పట్టుకోవాలి అంటే మిగతా ఇద్దరిని వదిలేస్తే పట్టుకుంటారా చెప్పండి? జగన్ దొరకాలంటే కూడా మిగతా ఇద్దరిని కూడా పట్టుకోవాలి కదా. అదాని పైన కేసు బిగిస్తేనే జగన్ మీద కేసు వస్తుంది. అదాని పైన కేసు లేకపోతే జగన్ మీద కేసు ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఇప్పుడు అదాని ఇవంతా అబద్ధం, ఇది కాదు అంటున్నారు. భారతీయ జనతా పార్టీ అదానిని డిఫెండ్ చేస్తుంది. ఇది భారతదేశ వ్యాపారాలను దెబ్బతీయడానికి, భారతదేశ సోలార్ ఎనర్జీ ట్రాన్సిషన్ దెబ్బతీయడానికి అమెరికా డీప్ స్టేట్ ఆడుతున్న కుట్ర అనేది బీజేపీ వాదన, బీజేపీ మిత్రుల వాదన. మీరు గమనించండి, ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఏం చెప్తుంది దీనిపైన? పురంధరేశ్వర్ మాట్లాడవనండి, ఏం మాట్లాడతారు? ఒక్క మాటను మాట్లాడవనండి. అదాని పైన చంద్రబాబు నాయుడు ఒక్క మాటను మాట్లాడవనండి, పవన్ కళ్యాణ్ ఒక్క మాటను మాట్లాడవనండి. అదానిని వదిలేస్తే జగన్ బయటపడతాడు కదా. ఈ సింపుల్ పాయింట్ అర్థం చేసుకుంటలేదు ఎందుకు అంటే వీళ్ళకి జగన్ బయటపడ్డా మంచిదే, అదాని మాత్రం కాపాడాలి. అదే నా విధానం. మాలాంటి వాళ్ళు అదాని సంగతి తేల్చండి, జగన్ సంగతి తేల్చండి అంటున్నాం. ఇవాళ అదాని సంగతి తేల్చకుండా జగన్ సంగతి తేల్చలేమంటున్నా. ఎందుకంటే అదాని చెప్తున్న ఆర్గ్యుమెంట్ నిజమైతే అసలు ఇలాంటి అవినీతే జరగలేదు అని. ఇప్పుడు ఆరోప అభియోగం ఏంటి? $265 మిలియన్ అంటే 2029 కోట్ల ముడుపులు. అందులో 1700 కోట్లకు పైగా ఆంధ్రప్రదేశ్లో ఇచ్చారన్నది అభియోగం. నిజమది. ఆ అభియోగ పత్రంలో కూడా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, తమిళనాడు, జమ్మూ కాశ్మీర్, ఒరిస్సా ఇది వాస్తవం. ఇందులో ఇండియా కూటమి ముఖ్యమంత్రులు ఉన్నారా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా? ఇది భారత ప్రభుత్వం ఉందా? వీఆర్ నాట్ బాదర్డ్. ప్రజలకు కావాల్సింది ఏంటి? ఎందుకంటే అల్టిమేట్గా ఇది మళ్ళీ ప్రజలపైన భారాలుగానే మారుతాయి కదా. ఈ అవినీతి వల్ల ఎక్కడికి వస్తుంది? మళ్ళీ ఈ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ అన్ని ప్రజలపైన భారాలుగానే మారుతాయి. ఇది 2020-2024 మధ్య కాలంలో జరిగింది. మీరు జగన్ను కాపాడదలుచుకున్నారా? జగన్ను వదిలేయదలుచుకున్నారా? జగన్ కాపాడదలుచుకున్నారా? జగన్ సంగతి తేల్చదలుచుకున్నారా? జగన్ సంగతి తేల్చాలంటే అదాని సంగతి తేల్చాల్సిందే. అదాని సంగతి అదానిని కాపాడితే జగన్ బయటపడతాడు. మీరు చూస్తుండండి, 4 రోజుల తర్వాత దీని గురించి ఎవడు మాట్లాడాడు. ఎందుకంటే మాట్లాడితే అదానికి వస్తుంది ప్రాబ్లం. నేను ఇవాళ ఫోర్కాస్ట్ చెప్తున్నా మీకు రవిశంకర్. దీనిపైన ఇష్యూగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ మిత్రపక్షాలు చెయ్యవు. ఇది మంచి బ్రహ్మాండమైన అవకాశంగా జగన్ సంగతి తేల్చడానికి. ఎందుకంటే అమెరికా కేసు కదా ఇది. లెట్ దెమ్ ప్రొసీడ్. చంద్రబాబు ప్రభుత్వాన్ని ఈ అదాని జగన్ వ్యవహారంపై విచారణకు ఆదేశించమనండి. ఐ విల్ బి వెరీ హ్యాపీ. నేను నా ఫోర్కాస్ట్ అయితే ముట్టుకోను. ఇప్పుడు ఇవాళ పేపర్లు వచ్చింది కదా, స్లోగా దీన్ని క్లోజ్ చేస్తారు చూడండి మీరు. ఎందుకంటే అదానితో సంబంధం ఉన్నది, పైనుంచి ఆదేశాలు వస్తాయి. మీరు ఉదాహరణకు గంగవరం పోర్టులో 10% వాటా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పనంగా 600 కోట్ల కట్టబెట్టింది. 2000 ఎకరాల భూమి. అది 2000 ఎకరాల భూమిని కేవలం ఆ 2000 ఎకరాల భూమికి బదులుగా వచ్చింది 10% వాటా. 2000 కోట్లు గంగవరం ఏరియాలో 600 కోట్ల వాల్యూ ఉంటుందా? కామన్ సెన్స్ చెప్తోంది కదా. మరి అదానికి అంత చౌకగా జగన్ ప్రభుత్వం అప్పచెప్తే ఇవాళ దాన్ని రివోక్ చేయాలా వద్దా? ఇవాళ ఒక్క మాటను మాట్లాడుతాండ్ర కూటమి. అదానికి అన్యాయంగా జగన్ అప్పచెప్పిండు, ఈ వాటా మేము తిరిగి తెచ్చుకుంటాం, ఈ వాటా అక్రమం అని అదాని పైన ఒక్క మాట అన్న చంద్రబాబు నాయుడు అంటున్నాడు, పవన్ కళ్యాణ్ అంటున్నాడు. మీరు చెప్పండి, ఎందుకంటలేరు? మరి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల సంపద కదా. జగన్ అప్పనంగా అదానికి అప్పచెప్తే చూస్తూ ఊరుకుందామా? దీన్ని ఎందుకు చంద్రబాబు నాయుడు రివోక్ చేయడు? తిరిగి ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజల సంపద ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అప్పచెప్పడు? ఈ 10% వాటా కూటమి ప్రభుత్వాన్ని నేను ఓపెన్గా అడుగుతున్నాను. అయ్యా, గంగవరంలో 10% వాటా రాష్ట్ర ప్రజల సంపదను జగన్ అప్పచెప్పాడు అదానికి. ఎవరు ఒత్తిడి పైన అప్పచెప్పాడో మాకు తెలుసు. అదే వాళ్ళ ఒత్తిడి మళ్ళీ మీ పైన కూడా ఉంటుంది. మీకు ధైర్యం ఉంటే గంగవరంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాటా అదాని నుంచి తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వానికి. అదాని విషయానికి వచ్చే వరకు మళ్ళీ జగన్ కూడా ఏమన్నారు. ఇప్పుడు మీరు ఆ జగన్ను లోపలేయాలని ప్రయత్నిస్తే అదాని ముందు లోపలైతేనే జగన్ లోపలేస్తారు. ఎందుకంటే కేసు అదాని పైన, కేసు జగన్ పైన కాదు. మీరు ఎక్కడైనా చూడండి, అమెరికన్ న్యూయార్క్ టైమ్స్లో కథనం వచ్చింది. కేసు ఎవరి మీద పెట్టారు? 8 మంది మీద పెట్టారు. 8 మందిలో జగన్మోహన్ రెడ్డి పేరుందా? పేరున్నది గౌతమ్ అదాని పైన. కానీ గౌతమ్ అదాని మాత్రం మనవాడు, వదిలేయాలి, ఏమనొద్దు. గౌతమ్ అదాని తప్పించుకుని జగన్ తప్పించుకుంటాడు. బ్రహ్మాండమైన అవకాశం. అదాని సంగతి తేల్చండి, జగన్ సంగతి తేల్చండి. మీరు ఆటోమేటిక్గా అదాని సంగతి తేల్చకుండా జగన్ సంగతి తేల్చలేరు కదా. కానీ ఇక్కడే మళ్ళీ రాజకీయాలు. సో వైసీపీ ఏమంటుంది? అది కేంద్ర ప్రభుత్వ సంస్థ అంట. కరెక్టే, నిజమే. అది సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.
కానీ అది ఎవరికి ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్స్ రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ కంపెనీలతో విద్యుత్ కొనుగోలు కొరకు లంచాలు ఇచ్చారని కదా. నిజమే, అందరూ ఆ అభియోగంలో గౌతమ్ అదానీ పర్సనల్గా ఇదంతా మానిటర్ చేశారు. వాళ్ళ మధ్య ఫోన్ సంభాషణలు, ఎక్స్చేంజ్, ఆ డబ్బు ఎలా ఎట్లా ఏ రూపంలో ఇవ్వాలని మొత్తం సాగర్ అదానీ మొబైల్ ఫోన్లకి కూడా డేటా లాగారు. ఇదంతా నిజమే, కానీ మరి అది కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయన్న సంగతి సాక్షి చెప్తుంది. కేంద్ర ప్రభుత్వ గురించి ఈనాడు జ్యోతి మాట్లాడదు, అదానీ గురించి ఎవరు మాట్లాడరు. అదానీ జగన్ అవినీతి అన్నప్పుడు అదానీ మీద కేసు అన్న సంగతి బయట, అదానీ పైన అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది కదా. మరి అదానీ సంగతి తేల్చండి అని ఎందుకు అన్నారు? అదానీ సంగతి తేల్చండి అని ఒక ఎడిటోరియల్ రాయండి, నేను ఐ విల్ అప్రిషియేట్ దెమ్. అంటే ఇందులో కూడా రాజకీయ అవినీతిలో కూడా మనవాడు కాదు అని డిఫరెన్షియేషన్ ఉండొచ్చా చెప్పండి. సో నాలాంటి వాళ్ళు ఓపెన్గా చెప్తున్నాం, ఎస్ అదానీ పైన కేసు పెట్టండి. అదానీ జగన్మోహన్ రెడ్డికి 1700 కోట్లు రూపాయలు పెడితే జగన్మోహన్ రెడ్డికి లోపలేయండి. కానీ గౌతమ్ అదానీని వదిలేయాలని మీరు ఏ ప్రయత్నం చేసినా జగన్మోహన్ రెడ్డి తప్పించుకుంటాడు. కానీ మీకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తప్పించుకుంటే కావాలా, లేదా జగన్మోహన్ రెడ్డి సంగతి తేల్చాలి అది. అందుకే చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కోరేది, అయ్యా గౌతమ్ అదానీ జగన్మోహన్ రెడ్డి మధ్య ఆరోపించబడుతున్న ఈ అవినీతి బంధం పైన మీరు విచారణకు ఆదేశించండి. అమెరికా జరుగుతుంది, భారతదేశం మోడీ ప్రభుత్వాన్ని విచారణకు ఆదేశించమని చెప్పండి. మోడీ ప్రభుత్వంలో భాగంగా చంద్రబాబు నాయుడు, ఇవాళ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ డిమాండ్ చేయాలి మోడీ ప్రభుత్వాన్ని, అయ్యా గౌతమ్ అదానీ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిస్సా, మీకు ఛత్తీస్గఢ్, వీళ్ళు ఎక్కడ విచిత్రమైన తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభుత్వం, మీరు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఒరిస్సాలో బిజు జనతాదళ ప్రభుత్వం, జమ్మూ కాశ్మీర్లో రాష్ట్రపతి పాలన. వీళ్ళపైన ఎందుకు విచారణకు ఆదేశించండి మోడీ ప్రభుత్వం? వీళ్ళు టీడీపీ అడగాలి కదా, మోడీని అడగాలి కదా, టీడీపీ అనుకూలంగా మాట్లాడే ఎవరైనా. సో వీళ్ళు అడగాలి కదా, మోడీ అయ్యా నరేంద్ర మోడీ గారు గౌతమ్ అదానీ మా జగన్మోహన్ రెడ్డికి 1700 కోట్లు ఇచ్చిండు, సంగతి తేల్చండి అని అడగాలి కదా. మరి మోడీ ప్రభుత్వం ఎందుకు ఈ సిబిఐడి ఎందుకు కామ్గా ఉంటుంది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థలు ఎందుకు కామ్గా ఉంటాయి? అంటే ఇందులో మీకు కావాల్సిన పార్టీ తీసుకుంటా అంటే నడుతుంది అట్లా, ఈ ప్యాకేజ్గా ఉన్నది కదా అది. అందుకని అక్కడ అభియోగంలో గౌతమ్ అదానీ పేరు నెంబర్ 1 కదా. గౌతమ్ అదానీ అవినీతి లంచాలు ఇచ్చిందన్న ఆరోపణ ఎదుర్కొంటున్న గౌతమ్ అదానీ కాపాడి జగన్మోహన్ రెడ్డి ఎలా లోపల ఎత్తున్నా చెప్పండి, ఏ రకంగా చేయగలరు? లంచాలు ఇచ్చిన వాడిని పట్టుకుంటా దొరకడా? అందుకే మీరు అమెరికా కోర్టులో లంచాలు ఇచ్చిన వాడి మీద కదా ఫస్ట్ కేసు, వాళ్ళ ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ కింద. ఎందుకంటే అమెరికా జగన్ మీద కేసు పెట్టలేదు కూడా. ఎందుకు పెట్టలేదు అంటే ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ కింద అమెరికన్ బ్యాంకులు, అమెరికన్ ఇన్వెస్టర్లు, అమెరికన్ స్టాక్ మార్కెట్లు, అమెరికా మార్కెట్లు, బ్యాంక్స్ ఇన్వెస్టర్లతో లింక్ అయి ఉన్నవాళ్ళు. ఇప్పుడు ఈ గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీకి అజూర్ పవర్ అని న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయినటువంటి కంపెనీకి జాయింట్గా ఈ అవినీతికి పాల్పడ్డారన్నది ఆరోపణ. అమెరికా ఎందుకు రంగంలో దిగింది? అమెరికన్ ఇన్వెస్టర్లు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కనుక, అమెరికన్ స్టాక్ మార్కెట్స్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కనుక అమెరికా ఇన్వాల్వ్ అయింది. అమెరికా లేకపోతే భారతదేశ పౌరుడైన గౌతమ్ అదానీ పైన అమెరికా ఎట్లా కేసు పెడుతుంది? జగన్మోహన్ రెడ్డి పైన అమెరికా కేసు పెట్టమని అడగగలమా మనం? అమెరికా చట్టాలు అంగీకరిస్తే వీళ్ళు రాస్తున్నారు ఎఫ్బిఐ జగన్ అరెస్ట్ చేస్తుందని. జగన్ అరెస్ట్ చేయాలంటే సిబిఐడి కేసులు పెట్టాలి, ఎఫ్బిఐ ఎట్లా పెడుతుంది? ఎందుకంటే అది జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా మీకు అమెరికన్ బ్యాంకులు, అమెరికన్ ఇన్వెస్టర్లతో లింక్ లేదు. అమెరికన్ బ్యాంకులు, అమెరికన్ ఇన్వెస్టర్లతో లింక్ ఉన్నది అదానికి. ఆ లింక్ ఉన్నది కనుకనే ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ వస్తుంది. ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ అమలు కావాలి అంటే అమెరికన్ బ్యాంకులు, అమెరికన్ ఇన్వెస్ట్మెంట్లు, అమెరికన్ స్టాక్ మార్కెట్తో లింక్ ఉండాలి. మీకు జగన్మోహన్ రెడ్డికి అమెరికన్ స్టాక్ మార్కెట్తో లింక్ లేదు. వీళ్ళు కావాలని అందువల్ల ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ సిబిఐడి విచారణ జరిపితేనే అప్పుడు జగన్మోహన్ రెడ్డి సంగతి తేలుతుంది. మరి సిబిఐడి విచారణ జరపమని మోడీని అడగండి, మరి మోడీ జరుపుతాడా చూద్దాం. జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఇవ్వనండి,